సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. అండ్ అలాగే నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా నేనైతే పింట్రెస్ట్ యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసిన. సో ఫస్ట్ మీరు పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేసి అక్కడైతే మీరు అస్థెటిక్ కపుల్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. మీకు చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. అక్కడ నుంచి అయితే మీరు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లనే నేనైతే ఈ వీడియోలో యూజ్ చేసిన ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసిన. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా రేషియోస్ అయితే ఉంటాయి. మీరైతే మీ ఇష్టమైన రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు మీరు తీసుకున్న రేషియో అయితే ఓపెన్ అవుతుంది, న్యూ ప్రాజెక్ట్ అయితే. సో ఫస్ట్ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు సాంగ్ ఎన్ని సెకండ్స్ ఎడిట్ చేయాలనుకుంటే అన్ని సెకండ్స్ తీసుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. నేను ఇక్కడ ఒక 5 సెకండ్స్ సాంగ్ అయితే ఎడిట్ చేస్తాను. లైక్ మొత్తం సాంగ్ ఎడిట్ చేస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఇలా మీరు సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరైతే ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేయాలని నేనైతే ఆల్రెడీ ప్రివ్యూలో చూపించిన కదా. సో అట్లనే మీరైతే లైక్ ఇంట్రడక్షన్లో చెప్పిన కదా, పింట్రెస్ట్ నుంచి అలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇమేజెస్. సో అలా మీరైతే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జూమ్ని అయితే లెస్ చేయండి కొంచెం. సో ఇలా మీరు జూమ్ని లెస్ చేసి ఇమేజ్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. సరే మీరు స్టార్టింగ్కి వచ్చిన తర్వాత మనమైతే లిరిక్స్ అయితే ఎడిట్ చేద్దాం. దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు లిరిక్స్ని పేస్ట్ చేయండి. సో అవసరం లేని లేకుండా దాని అయితే కట్ చేసేయండి. అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. మీరు ఇక్కడ ఫాంట్ మీ ఇష్టమైన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సైజ్ అయితే నేను ఒక 14 పెట్టుకుంటున్నా. కలర్ కూడా మీ ఇష్టమైనది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత రెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి లైక్ లిరిక్ని అయితే మీద పెట్టుకోండి. నెక్స్ట్ ఈ లిరిక్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకొని అక్కడ మీరు లిరిక్స్ని స్ప్లిట్ చేసి వేరే లిరిక్ అయితే పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను. జస్ట్ ఇక్కడ స్ప్లిట్ చేసి వేరే లిరిక్ అయితే పేస్ట్ చేయండి. సో మనమైతే లిరిక్స్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. సో నెక్స్ట్ ఈ లిరిక్స్ ఎడిటింగ్ లైక్ లిరిక్స్ పక్కన ఎమోజ్ వస్తుంది కదా, లైక్ ఆ ఎమోజ్ని ఎలా యాడ్ చేయాలంటే సో ఇప్పుడైతే మీరు ఈ లిరిక్ని డూప్లికేట్ అయితే చేయండి. సో ఒకటేసారి అయితే డూప్లికేట్ చేద్దాం, ఇంక ఈజీ ఉంటుంది. జస్ట్ మీరు ఈ లిరిక్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ 4 లేయర్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే లిరిక్స్ అయితే అంతా డూప్లికేట్ అవుతుంది. సో ఇక్కడ టాప్ ఉంది కదా, లైక్ టాప్ లిరిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఈ టెక్స్ట్ మొత్తం క్లిక్ లైక్ రిమూవ్ చేసి మీ ఇష్టమైన ఎమోజ్ని అయితే మీరు టైప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడైతే మీరు స్పేస్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఇట్లా స్పేస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మీద మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ పెట్టుకోండి కలర్ని. ఈ సర్కిల్ ఉందా, దీన్ని మొత్తం కింది తీసుకురండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా చేస్తే మనకైతే ఎమోజ్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇక్కడ మనమైతే ఎమోజ్ని టైప్ చేసి స్పేస్ అయితే ఇంక్రీజ్ చేయండి. దాని తర్వాత కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి కలర్ని అయితే రిమూవ్ చేయండి. సో మనమైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకున్నాం. దాని తర్వాత ఈ 2 లేయర్స్ని ఇట్లా గ్రూప్ చేసుకోండి, 2 లేయర్స్ని. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, లైక్ ఈ ఫస్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి.
సెర్చ్లో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని సెర్చ్ చేయండి. సో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో దీని ఇట్లా 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసి సో మొత్తం అన్ని గ్రూప్స్ కూడా పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే ఇమేజ్ మీద క్లిక్ చేయండి, దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కలర్ అండ్ లైట్లో సాచురేషన్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాచురేషన్ మొత్తం -100 పెట్టుకొని మీరైతే క్లోజ్ చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ లైట్లోనే మనకైతే ఇక్కడ ఎక్స్పోజర్ ఆర్ గామా ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి, దాని తర్వాత క్లోజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ఫ్లిక్కర్ అని సెర్చ్ చేయండి. సో ఫ్లిక్కర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ అయితే ఫుల్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్ట్రెంత్ ఉంది కదా, ఇదైతే ఒక 0.37 ఆర్ 35 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మీరైతే ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఒకసారి అయితే నేను ప్లే చూపిస్తాను. సో ఇట్లా మీరైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. ఒకవేళ మీరు లిరిక్స్ వద్దనుకుంటే లిరిక్స్ని కూడా ఇట్లా క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ మీరు ఆఫ్ చేస్తే కంప్లీట్ అవుతుంది. సో ఇట్లయితే మీరు మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. నాకు తెలిసి మీకు అయితే ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే.